ఆయన ఉన్న ఆఫీసులన్నీ ఎత్తుకపోయినట్టు మన మెదక్ పుట్టుబడ్డదంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అందుకే ఎంత మంది లీడర్లను కొనుగోలు చేసినా ఎన్నికల్లో సర్పంచ్లను ఎంపీటీసీలను మొత్తం అంతా కొనేసిండ్రు. కానీ ప్రజలు మా వైపుండి ప్రజలు మా కొడుకును గెలిపించిండ్రు. మా కంఠంలో ఊపిరుండే వరకు మెదక్ను మర్చిపో. ఎన్నికలప్పుడు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అనేటోళ్ళం కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రోహిత్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ గెలిచిన తర్వాత కూడా ప్రతి డివిజన్ లో ప్రతి మండలంలో ఎన్నో బోర్లు వేయించినాం. ఎక్కడ కూడా పనులు ఆపలే. ప్రభుత్వ నిధులే కాకుండా మా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టే సత్తా ఉంది. ఖర్చు పెడతా ఉన్నాం. మరి రాష్ట్రంలో మా విధంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించమని చెప్పి హరీష్ రావుని అడుగుతా ఉన్నా. దయచేసి హరీష్ రావుకు చెప్తా ఉన్నా, మళ్లీ వచ్చి మెదక్ ఛాలెంజ్ కట్టి ఆ రోజు కూడా ఛాలెంజ్ ఏం కట్టిరంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు ఏం ఛాలెంజ్ కట్టిందంటే తండ్రి కొడుకులను అసెంబ్లీలో ఎంటర్ కానీయమని చెప్పిండ్రు. నేను చెప్పినా నేను ఓడిపోయినా సర్వలే నా కొడుకును తప్పకుండా మెదక్ ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారని చెప్పి ప్రతిరోజు కూడా అక్కడ మల్కాజ్గిరి ఇచ్చిపెట్టి మెదక్లే నేను పర్యటన చేసిన. ప్రజలు అదే విధంగా స్పందించిండ్రు. మరొకటి గమనించాలి, 2 ఏళ్లు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి. మరొక్క రోజు నేను మెదక్ విడిచిపెట్టినా మా కొడుకున్నంతసేపు నేనుండా. మా కొడుకు మెదక్ ఇట్లా దాటుతుందంటే మెదక్లే నేను ఎంటర్ అవుతున్నా మా జిల్లా అధ్యక్షుడితో పాటు.